कवचेन हविषा देवायज्ञमतन्नतभेदो लक्ष्मीमुपगामिनी यस्याम् हिरण्यम् विन्देयम् गाम पुरोरस्य यद्वैश्यः अध्यायुम् गोत्रोज आदित्यवन्नम् धवनस्वपारे ఇదిగోండి మహాశివరాత్రి కళ్యాణ మహోత్సవాలు మా సోమేశ్వర స్వామి దేవాలయం పంచారామ క్షేత్రాల్లో ఒకటి కదండి. 13వ తారీఖు నుంచి సోమేశ్వర స్వామి దేవాలయంలో శివరాత్రి కళ్యాణాలు అన్నీ ప్రారంభం అవుతాయి అన్నమాట. 17 వరకు అనమాట అండి. ఈ పుస్తకంలో ఇలా అన్నీ రాసి ఉంటాయి అన్నమాట. దేవాలయానికి సంబంధించి ఉత్సవాలు ఎప్పటి నుంచి ప్రారంభం అవుతున్నాయి, మా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈ ఉత్సవాలు ప్రారంభం అవుతాయి అన్నమాట అండి. అలానే స్థల పురాణం ఉంటుంది, ఏ రోజున ఏమేంటి కార్యక్రమాలు ఇదంతా కూడా ఈ పుస్తకంలో ఉంటుంది అన్నమాట అండి. 13వ తారీఖున స్వామివారిని అమ్మవారిని పూజించిన తర్వాత ఏకాదశి రుద్రాభిషేకం. ఇగోండి 13వ తారీఖునేమో స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం, లక్షపత్రి పూజ జరుగుద్ది. తర్వాత 14వ తారీఖునేమో అమ్మవారికి కుంకుమార్చన, లక్ష కుంకుమ నోము అనమాట అండి. 15వ తారీఖున మహాశివరాత్రి. ఆ రోజు సాయంత్రం నందాదీపం వెలిగిస్తారు. ఇంకా రాత్రి అంతా కూడా జాగారం ఉంటుందన్నమాట అండి. తర్వాత తెల్లారి రథోత్సవం 16వ తారీఖున, 17న తెప్పోత్సవం. ఈ వీటితోటి ముగుస్తుంది అనమాట అండి. ఇది మా సోమేశ్వరాలయం పుస్తకం. దేవాలయం ఇలా ఉంటుంది. దేవాలయంలో ఇదిగోండి సోమేశ్వర స్వామి, పార్వతీదేవి, అన్నపూర్ణమ్మదేవి, జనార్దన స్వామి, ఆంజనేయ స్వామి కొలువై ఉంటారు. జనార్దన స్వామి క్షేత్రపాలకుడు అనమాట అండి. ఇక్కడ స్వామివారికి మహాశివరాత్రి ఉత్సవాలు అయినా మళ్ళీ జనార్దన స్వామికి కూడా కలిపి చేస్తారండి. కళ్యాణం కూడా ఇద్దరికి కలిపే చేస్తారు. ఏ జరిగినా సరే అండి, కళ్యాణాలు కానీ ఊరేగింపులు కానీ ఏ అయినా సరే జనార్దన స్వామి, మహాలక్ష్మీదేవి కూడా కొలువై ఉంటారు. శివరాత్రి అంటే మాకు చాలా పెద్ద పండుగ అండి. అంటే సంక్రాంతి ఎలానో శివరాత్రి కూడా మాకు అంత పండుగ. ఎందుకంటే మాకు పంచారామ క్షేత్రాల్లో ఒకటైన సోమేశ్వరాలయం భీమవరంలోనే ఉండటం వల్ల. అలాగే 3 రోజుల పాటు విశేషంగా జరుగుద్ది అనమాట అండి. మొదటి రోజు శివరాత్రి, మరుసటి రోజు రథోత్సవం, ఆ మరుసటి రోజు తెప్పోత్సవం. శివరాత్రి రోజు కేవలం స్వామి దర్శనాలు మాత్రమే ఉంటాయి అన్నమాట అండి. అభిషేకాలు, దర్శనాలు అంతే. రాత్రికి అంత జాగారం ఉండి తెల్లవారుజామునే స్వామికి, అమ్మవారికి కళ్యాణం జరుగుతుంది అనమాట. ఇక మధ్యాహ్నం నుంచి రథోత్సవం పేరుతో చాలా పెద్ద ఉత్సవం జరుగుతుంది అనమాట అండి. స్వామివారు దేవాలయం నుంచి అత్తవారింటికి వెళ్ళినట్లుగా మళ్ళీ ఆ తెల్లవారుజామున వేరే మార్గంలో అత్తవారింటి నుంచి మళ్ళీ దేవాలయానికి స్వామి ఇచ్చేస్తారు అనమాట అండి. అది రథోత్సవం. ఇక సాయంత్రం దీపం వెలిగించుకుని కృష్ణయ్య దగ్గర బయట ఆకాశ దీపం కూడా అలా కంటిన్యూగా పెడుతూ ఉన్నానండి కార్తీక మాసం నుంచి కూడా. ఇప్పుడు గుళ్ళో నందాదీపం అనేవి పెడతారండి, రాత్రికి పెడతారన్నమాట. అన్ని దేవాలయాల మీద దీపం వెలిగిస్తారు, పెద్ద అఖండ దీపం. దాన్ని నందాదీపం అంటారన్నమాట అండి. సరే కొంచెం ఎర్లీగా దేవాలయానికి వెళదామని అనుకున్నాను, కానీ చాలా పువ్వులు మా వారు తెప్పించారన్నమాట అండి. సరే పువ్వులు ఇవన్నీ గుచ్చుకుంటాను నేను, నాకు కొంచెం హెల్ప్ చేయండి అని మా వారిని అడిగితే, ఈ బంతి పువ్వులకి కాడలు ఉన్నాయన్నమాట అండి. ఆ కాడల్ని కట్ చేసి ఇస్తూ ఉన్నారు. నేనేమో గుచ్చుతూ ఉన్నాను. పూజా మందిరంలో కృష్ణయ్యలకి, గార్డెన్లో కృష్ణయ్యలు ఉన్నారు కదండి, కృష్ణయ్యలకి అంతా కూడా ఈ పూల అలంకారం చేసుకుందామని రెడీ చేసుకుంటున్నాము. టీవీలో రకరకాల కార్యక్రమాలు వస్తూ ఉంటాయి కదండి, టీవీ చూసుకుంటూ ఈ పనులు చేస్తున్నా. నేను అనుకోండి ఎస్విబిసి కానీ, భక్తి ఛానల్, హిందూ ధర్మం, ఇటువంటి డివోషనల్ ఛానల్స్ అయ్యి ఒకటి పెట్టుకుని కూర్చుంటాను. పాత సినిమా ఏదన్నా వస్తే పాత సినిమా చూస్తూ కూర్చుంటాను. ఈ రోజంతా జాగారం చేయాలి కదండి, వీలైనంత మటుకు మేలుకుంటాము. పూర్వం అయితే మొత్తం అంతా తెల్లవారుజాము వరకు మేలుకుని ఉండేవాళ్ళమండి. ఇప్పుడు హెల్త్ రీత్యా అంతసేపు మేలుకోవట్లేదండి.
గ్రీన్ కూడా ఉంటే బాగుంది ఆకులు కొన్ని ఏం ఆకులు ఉంటాయి మామిడి ఆకులు వేయాలి మామిడి ఆకులు సాయంత్రం కోసం ఇలా ఒక ఆర్చ్ వచ్చేలాగా గుచ్చాను ఇంకో 2 లైన్లు వేయాల్సింది ఇంకా బాగుండేది ఓకే ఇదైనా బాగానే ఉందిలేండి ఇంకోసారి గ్రీన్ కూడా వేస్తే బాగుంటుంది మధ్య మధ్యలో ఈ గ్రీన్ దండ కూడా వేస్తే బాగుంటుంది కానీ ఇది తులసి మాల స్వామి కోసం నేను చెప్పి తెచ్చాను అనమాట వద్దులేండి స్వామికి అలంకరిద్దాం ఇవి దండలు వేయటానికి ఉండదు కాబట్టి కేవలం డెకరేషన్కే పూజా మందిరంలో రెగ్యులర్గా అయితే ఈ రెడ్ క్లాత్ ఉంటుంది కదండి ఏమన్నా పూల అలంకారం ఉంటే అది తీసేసి పువ్వుల అలంకారం చేసుకుంటాను ఇదేం లేదు ఇలా రింగులే కాబట్టి తీసేస్తాను ఇదిగోండి ఫిక్స్డ్గా మేకులు వేసి ఉంచుకున్నాను చిన్న చిన్న మేకులు ఈ మేకులకి తగిలించేసుకుంటాను ఈ అలిపి మేకులు కొట్టేసి అలా ఉంచడం బాగానే పనిచేస్తుందండి ఎప్పుడు ఏ డెకరేషన్ కావాలన్నా సరే చక్కగా ఇట్లా పువ్వుల్ని తగిలించేసుకోవచ్చు చాలా ఈజీగా కూడా ఉంటుంది ఇదేమో చిన్ని కృష్ణయ్య ఇదేమో బాలకృష్ణుడికి ఏం చేస్తున్నాం అనుకుంటున్నారు సినిమా చూస్తూ ఈ పువ్వులు గుచ్చే పనిలో ఉన్నాం అనమాట మా వారు నేను ఇదిగోండి బుజ్జి కృష్ణుడికి కూడా బుజ్జి దండ పెద్ద కృష్ణయ్యకి పెద్ద దండ 2 దండలు నీకే దండ భలే గుందయ్యా భలే గుందిలే పూలమాల చూడా బుజ్జి కృష్ణయ్యకి ఒకటి పెద్ద కృష్ణయ్యకి ఒకటి అసలు దండ వేసేసరికి భలే అందంగా ఉంటుందిలేండి ఇంటి ఎదరికి వచ్చేసి పువ్వులన్నీ కట్టి అన్నీ అలంకారం చేసేసరికి 12 దాటిందండి ఈ టైంలో శివాలయానికి వెళ్దామండి అని అడిగాను మా వారిని ఏంటి అర్ధరాత్రి వెళ్తారా అని అనుకుంటున్నారా మొత్తం రాత్రంతా కూడా దేవాలయం తెరిచే ఉంటుందన్నమాట అండి పూల అలంకారం చాలా బాగుంటుందండి ఇప్పుడు దేవాలయానికి లైటింగ్ అన్నీ కూడా పెడతారు అలానే సాంస్కృతిక కార్యక్రమాలు అవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి స్వామివారు ఊరేగింపుకి వెళ్తారు అంటే ఎదుర్కోలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట అండి వాటన్నిటికీ వెళ్తూ ఉంటారు గుడి దగ్గర కార్యక్రమాలన్నీ జరుగుతూనే ఉంటాయి మా మరిది గారి స్నేహితులే ఎదుర్కోలు ఏర్పాట్లు చేస్తారనమాట అండి ప్రేమ వెళ్ళిపోయాడు ఆల్రెడీ అక్కడే ఉన్నాడు అనమాట సరే దేవాలయం దగ్గర అంతా లైటింగ్ అంతా చూద్దాము అని చెప్పి మా వారు నేను బయలుదేరామండి మేము వెళ్ళేసరికి స్వామి దేవాలయం నుంచి ఊరేగింపుగా బయలుదేరి ఎదుర్కోలు సన్నాహం అని ఇంకా పెళ్లికి సంబంధించిన రిచువల్స్ అన్ని జరుగుతూ ఉంటాయి అన్నమాట అండి అవి జరుగుతూ ఉన్నాయండి ఆలయ ప్రాంగణం అంతా కూడాని లైటింగ్ పెడతారనమాట అండి బయట అయితే పెద్ద పెద్ద సిట్టింగ్లు ఇవన్నీ కూడా పెడతారు అంటే మావుళ్ళమ్మ తల్లి దేవాలయానికైతే సిట్టింగ్లు ఎక్కువ పెడతారండి ఇక్కడ సోమేశ్వర ఆలయంలో మాత్రం లైటింగ్ పెడతారు అలానే ఆవరణ అంతా కూడా రంగురంగుల ముగ్గులు వేశారు లోన లైటింగ్ పచ్చి పువ్వుల డెకరేషన్ అయితే ప్రత్యేకించి చేస్తారు విశేషంగా అట్లానే కొంచెం క్యూ లైన్ల కోసం అని ఎక్స్ట్రాగా ఇట్లా మెట్లు లాగా కట్టడం ఇవన్నీ కూడా చేశారనమాట అండి ఎందుకంటే ఈ శివరాత్రి 3 రోజులు కూడా విపరీతమైన జనాలు ఉంటారనమాట చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు అందరూ ఉంటారు కదా సరిపోదనమాట అండి లోన ఆవరణ అందుకని
బ్రిడ్జిల్లాగా కూడా కడుతూ ఉంటారు. కార్తీక మాసంలో కూడా ఇలాగా బ్రిడ్జిల్లాంటివి కడతారనమాట. దాని మించి క్యూ లైన్‌ని పంపిస్తారు. ఇక పూల డెకరేషన్ అంతా బ్రహ్మాండంగా ఉంటద్దండి. ఆహ్, బయట ధ్వజస్తంభం దగ్గరైతే ఒక శివయ్య ఉన్నట్లుగా అలంకరించారు. శివలింగం ఉన్నట్లుగా. అక్కడ అందరూ కూడా ఫోటోస్ అవన్నీ దిగుతూ ఉన్నారనమాట. వీటిల్లో రకరకాల పువ్వులు, కొబ్బరి పువ్వులు, కొబ్బరి మువ్వుంటుంది చూడండి. ఆ పువ్వులు రకరకాలయన్నీ కూడా అలంకరించి ఈ పూల అలంకారం అంతా చేశారు. అసలు చూస్తే అండి 2 కళ్ళు సరిపోవండి. ఏవండీ మన ఇళ్లల్లో పెళ్ళిళ్ళు, శుభకార్యాలయితేనే పూల డెకరేషన్‌లు చేయించుకుంటున్నాము. ఇంకా సాక్షాత్తు పరమశివుడి కళ్యాణం అండి. ఇంకెలా ఉండాలండి పూల డెకరేషను? అదిరిపోవాలి కదా! నేనదే అనుకున్నాను. స్వామి నీ కళ్యాణం కదా! ఇంకా బాగా చేయించుకో నాయనా అని చెప్పి మనసుకి అట్లా అనిపిస్తుందనమాట అండి. ఈ పూల డెకరేషను, లైటింగ్‌లు అన్నీ కూడా చాలా బాగా చేశారు. ఇక 2 గంటల నుంచి అండి ఇక జనాలు స్టార్ట్ అయిపోతారు. విపరీతంగా ఉంటారు జనాలు. ఇక దిగువనంతా కూడా చూసుకొని పైన అన్నపూర్ణ ఆలయం ఉంటుందనమాట అండి. అన్నపూర్ణమ్మ దేవాలయం పైనుంచి చూస్తే బాగా కనిపిస్తది. అంటే లైటింగ్ అంతా కూడాని చాలా క్లియర్‌గా కనిపిస్తది. ఇదిగోండి పైనుంచి చూస్తే ధ్వజస్తంభం అన్నీ కూడా ఎలా కనిపిస్తున్నాయో చూసారా? ఇంకా పైనుంచి దేవాలయం పైభాగం అంతా కనిపిస్తదనమాట. అది మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది అన్నపూర్ణమ్మాదేవి ఆలయం అనమాట అండి. పైనంతా ఆవరణ ఇలా ఉంటుంది. ఇక పైనుంచి చూస్తే మొత్తం లైటింగ్‌తో ధగధగాయమానంగా మెరిసిపోతున్నట్లున్నదండి. బయట మ్యూజికల్ నైట్‌ని కూడా ఏర్పాటు చేసినట్లున్నారండి. అంటే మన ఇళ్లల్లో పెళ్ళిళ్ళవి జరిగినాయనుకోండి, తెల్లవారుజామున ముహూర్తం అంటే మేలుకునుంచటానికి ఏయోటి సాంస్కృతిక కార్యక్రమాలు మ్యూజికల్ నైట్‌లు అయ్యి ఏర్పాటు చేస్తాం కదా! అట్లానే స్వామికి కూడా ఏర్పాటు చేసినట్లున్నారండి. పెళ్లి విశేషాలు అన్నీ ఎదుర్కోళ్ళు అవన్నీ ఒక పక్క జరుగుతూ ఉంటే, ఈ మ్యూజికల్ నైట్ ఇవన్నీ కూడా ఒక దగ్గర జరుగుతూ ఉన్నాయి. ఇక ఇవన్నీ చూసుకొని ఇంటికి బయలుదేరాననమాట అండి. ఏంటో గుడన్నా, గుడికి సంబంధించి అలంకారాలన్నా చూస్తే మనసు ఎంతో ఆనందంతో నిండిపోతదండి. మనం ఇంట్లో పూజ చేసుకున్నా అంతే ఆనందంగా ఉంటుందనుకోండి. ఇంకా గుడిలో విశేషమైన పూజలు, అలంకారాలన్నీ జరుగుతాయి కదండీ! ఇటువంటి ఆనందాలన్నీ ప్రతి ఒక్కరికి స్వామి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రోజుకి ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.